ఫ్రెండ్స్, ఏ ఇంట్లో చూసినా రిఫ్రిజిరేటర్, టీవీ, బైక్ ఇవన్నీ కామన్ గా కనిపిస్తాయి. వీటితో పాటు ఇప్పుడు ప్రతి ఇంట ఏసీ కూడా కామన్ గా కనిపిస్తూ ఉంది. ఏసీని చల్లదనం కోసం మాత్రమే కాదు, వెచ్చదనం కోసం కూడా ఉపయోగించుకోవచ్చు. గత 2-3 వారాలుగా విపరీతమైన వర్షం, ఎక్కడ సూర్యుని జాడే లేదు. ప్రజలందరూ వెచ్చదనం కోసం ఏసీని అయితే ఎక్కువగా వినియోగిస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏసీ కంపెనీ వాళ్ళు ఇన్వర్టర్ ఏసీని కూడా మార్కెట్లోకి అయితే తీసుకొచ్చారు. ఇన్వర్టర్ ఏసీ, నాన్ ఇన్వర్టర్ ఏసీ వీటి మధ్య కంపారిజన్ వీడియో అయితే చేయబోతున్నాను. ఏది బాగుంటుంది, ఏది లాంగ్ రన్ వస్తుంది, ఏది విద్యుత్ ఆదా చేస్తుంది, ఇలాంటి సందేహాలకు ఒక క్లారిటీ అయితే ఇస్తున్నాను. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కొరకు చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. నాదొక చిన్న రిక్వెస్ట్, చాలా మంది 2 minutes లోపలే చూసి వెళ్లిపోతున్నారు. నేను అందుకు ఏమి ఫీల్ అవను. మీరు ఎందుకు వెళ్లిపోతున్నారో అన్నది కామెంట్ చేయండి దయచేసి. ఎందుకంటే మీరు కామెంట్ చేయడం వల్ల నేను నా తప్పును తెలుసుకుంటాను, దాన్ని సరిదిద్దుకోవడానికి ఒక అవకాశంగా భావిస్తున్నాను. ప్లీజ్ దయచేసి కామెంట్ చేయండి. ముఖ్యంగా ఏసీలో 2 రకాలు అయితే ఉంటాయి, ఇన్వర్టర్ ఏసీ, నాన్ ఇన్వర్టర్ ఏసీ. ఇన్వర్టర్ ఏసీ అనేది మన ఇంట్లో ఉండే ఇన్వర్టర్ తో రన్ అవుతుంది. ఇది 2 రకాలుగా పనిచేస్తుంది. ఒకటి ఇన్వర్టర్ వలన రన్ అవుతుంది, 2 బయట నుంచి వచ్చే పవర్ వల్ల కూడా రన్ అవుతుంది. పవర్ కట్ ఉన్నప్పుడు బ్యాటరీలో స్టోర్ అయిన పవర్ ని యూజ్ చేసుకుని అయితే రన్ అవుతుంది. నాన్ ఇన్వర్టర్ ఏసీతో కంపేర్ చేస్తే ఇన్వర్టర్ ఏసీ 30% ఎనర్జీని అయితే ఆదా చేస్తుంది. నాన్ ఇన్వర్టర్ ఏసీ అలా కాదు, బ్యాటరీతో సంబంధం లేదు, బయట నుంచి వచ్చిన పవర్ ని యూజ్ చేసుకుని మాత్రమే ఇది రన్ అవుతుంది. ఎండాకాలంలో కావచ్చు, వర్షాకాలంలో కావచ్చు, మనకు పవర్ కట్ ప్రాబ్లం ఉంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో మీరు ఇన్వర్టర్ ఏసీకి వెళ్లిపోవడం బెటర్. ఇన్వర్టర్ ఏసీ అండ్ నాన్ ఇన్వర్టర్ ఏసీ వీటి మధ్య ప్రధాన వ్యత్యాసం కంప్రెసర్ అండ్ కంప్రెసర్ తిరిగే స్పీడ్ లో అయితే ఉంటుంది. ఇన్వర్టర్ ఏసీలో వేరియబుల్ స్పీడ్ కంప్రెసర్ ను ప్రొవైడ్ చేసి ఉంటారు. నాన్ ఇన్వర్టర్ ఏసీలో ఫిక్స్డ్ స్పీడ్ కంప్రెసర్ ను ప్రొవైడ్ చేసి ఉంటారు. ఇన్వర్టర్ ఏసీ కంప్రెసర్ ఎక్కువ శక్తిని కలిగి ఉంటుంది, తక్కువ శబ్దం చేస్తుంది. నాన్ ఇన్వర్టర్ ఏసీ ఇలా కాదు, దీనికి ఆపోజిట్. ఇన్వర్టర్ ఏసీ అనేది ఒక రకమైన ఎయిర్ కండిషనింగ్ యూనిట్. ఇది ఉష్ణోగ్రతను కంట్రోల్ చేయడానికి కంప్రెసర్ యొక్క మోటార్ స్పీడ్ ను అడ్జస్ట్ చేయగలదు. అంటే ఒక రూమ్ కి కావలసిన టెంపరేచర్ రీచ్ అవ్వగానే ఆటోమేటిక్ గా ఆన్ అవ్వటం, ఆటోమేటిక్ గా ఆఫ్ అవ్వటం జరుగుతుంది. ఉదాహరణకి మీ ఇంట్లో రిఫ్రిజిరేటర్ ఉంది, మీరు ఓపెన్ చేస్తారు, కూలింగ్ అనేది బయటికి వెళ్తుంది, అప్పుడు రిఫ్రిజిరేటర్ ఆన్ అవుతుంది. ఎప్పుడైతే రిఫ్రిజిరేటర్ టెంపరేచర్ రీచ్ అవుతుందో కంప్రెసర్ ఆఫ్ అవుతుంది. మళ్ళీ ఇంకోసారి రిఫ్రిజిరేటర్ డోర్ ఓపెన్ చేస్తారు, కూలింగ్ బయటికి వెళ్తుంది, డోర్ క్లోజ్ చేస్తారు, మళ్ళీ కంప్రెసర్ ఆన్ అవుతుంది. ఆ తర్వాత టెంపరేచర్ రీచ్ అవ్వగానే కంప్రెసర్ ఆఫ్ అవుతుంది. ఇలాగన్నమాట. నాన్ ఇన్వర్టర్ ఏసీలో ఆన్ ఆఫ్ పద్ధతి మాన్యువల్ గా ఉంటాయి. ఒక రూమ్ కి కావలసిన టెంపరేచర్ రీచ్ అవ్వగానే మనమే ఆఫ్ చేయాలి. రూమ్ లో టెంపరేచర్ తక్కువ అయితే మనమే ఆన్ చేసుకోవాలి, ఆటోమేటిక్ అయితే ఉండదు. ఇది ఇన్వర్టర్ ఏసీ కంటే ఎక్కువ శక్తిని ఉపయోగిస్తుంది. సిస్టమ్ లోని పార్ట్స్, బ్లోయర్, ఫ్యాన్ బ్లేడ్, స్వింగ్, సో పార్ట్స్ తొందరగా అరిగిపోవటానికి ఛాన్సెస్ అయితే ఉంది. ఇన్వర్టర్ ఏసీ నాన్ ఇన్వర్టర్ ఏసీల కంటే ఎక్కువ శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటాయి. ఎందుకంటే బయట వేడి ఎక్కువగా ఉన్నా లేదా ఇంట్లో ఎక్కువ మంది వ్యక్తులు ఉన్నా విద్యుత్ వినియోగాన్ని పరిస్థితులకు తగినట్లు అనుగుణంగా మార్చుకుంటుంది. ఎగ్జాంపుల్, ఒక గదిలో 6 మంది ఉన్నారనుకోండి, ఆ రూమ్ టెంపరేచర్ రీచ్ అవ్వటానికి 20 నిమిషాల సమయం తీసుకుంటే, అదే రూమ్ లో 4 ఉంటే ఆ రూమ్ టెంపరేచర్ రీచ్ అవ్వడానికి 15 నిమిషాల సమయం తీసుకుంటుంది. మీ దగ్గర 2 వీలర్ మోటార్ ఉంది, మీరు మాత్రమే వెళ్తున్నారు, 10 కిలోమీటర్ల ప్రయాణం చేయడానికి ఒక 5 నిమిషాల సమయం తీసుకుంటే, అదే 2 వీలర్ లో ట్రిపుల్ రైడింగ్ 10 కిలోమీటర్ల ప్రయాణం చేయడానికి ఒక 5 నిమిషాల కంటే ఎక్కువ సమయమే తీసుకుంటుంది కదా. ఎందుకంటే ఇంజన్ పైన లోడ్ పడుతుంది, ఎక్కువ శక్తిని ఉపయోగించాల్సి ఉంటుంది, ఎక్కువ లోడ్ లాగాల్సి ఉంటుంది. సో ఇదన్నమాట మ్యాటర్. ఇక్కడ కూడా అంతే, 6 మంది వ్యక్తులు ఉన్నారంటే ఎక్కువ పని చేయాల్సి ఉంటుంది, ఎక్కువ కూలింగ్ ఇవ్వాల్సి ఉంటుంది, ఎక్కువ లోడ్ పడుతుంది. సో ఇలాగన్నమాట. ఇన్వర్టర్ ఏసీలో R32 బెటర్ రిఫ్రిజిరేటర్ అయితే ఉపయోగిస్తారు. ఇది బెటర్ కూలింగ్ ను అందిస్తుంది మరియు పర్యావరణానికి తక్కువ హానికరమైన ఎమిషన్స్ ను విడుదల చేస్తుంది. నాన్ ఇన్వర్టర్ ఏసీలో ఉపయోగించే రిఫ్రిజిరెంట్ హానికరమైన ఎమిషన్స్ ను విడుదల చేస్తుంది. ఇది పర్యావరణానికి ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. నాన్ ఇన్వర్టర్ ఏసీతో పోలిస్తే ఇన్వర్టర్ ఏసీ లో మెయింటెనెన్స్, లాంగ్ రన్, లో పవర్ కన్జంప్షన్, ఫాస్ట్ కూలింగ్ వంటి ప్రయోజనాలు చూస్తారు. ఫైనల్లీ ఇన్వర్టర్ ఏసీ ప్రైస్ ఎక్కువగా ఉన్న రోజు వినియోగిస్తున్నప్పుడు కాలక్రమేణా విద్యుత్ బిల్లుపై డబ్బు ఆదా అవుతుంది. నాన్ ఇన్వర్టర్ ఏసీ ప్రైస్ తక్కువగా ఉన్నప్పటికీ రోజు వినియోగిస్తున్నప్పుడు కాలక్రమేణా మెయింటెనెన్స్ ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇన్వర్టర్ ఏసీ అండ్ నాన్ ఇన్వర్టర్ ఏసీ వీటి మధ్య గల తేడా. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. చూసి వెళ్లిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి.
నచ్చితే లైక్ చేయండి. తెలుసు కదా, వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.